దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి ఈ విధంగా కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సో, ఇత్తడి సర్పం అంటే ఇత్తడి సర్పం అంటే అది ఒక విగ్రహం టైపు. ఇత్తడి సర్పం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఇత్తడి సర్పం గురించి మనం మాట్లాడుకుందాం. ఇత్తడి సర్పం అది ఇజ్రాయేలీలకు సంబంధించిన ఆ రోజుల్లో ఒక చట్టం అనుకోవచ్చు. ఇది ఈ ఇత్తడి సర్పం ఎందుకు ఏర్పడింది? ఇత్తడి సర్పం, ఇత్తడి పాము అనుకోవచ్చు మనం. ఇత్తడి పాము. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనం ఒకసారి చదువుకుందాం. వారు ఏదేము దేశమున చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. వాళ్ళు సముద్ర మార్గంలో సాగిపోతున్నప్పుడు వాళ్ళకు కొద్దిగా ఆయాసం కలిగింది. బాగా నడిచారు. నడవగానే కొద్దిగా ఆయాసం కలిగింది. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుదురి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనేది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ ఆయాసం ద్వారా, ఈ అలిసిపోవటం ద్వారా బాగా విసుగు చెంది, ఆ విసుగుతో మాకేంటి ఇటువంటి అన్నం పెడుతున్నావు? ఈ అన్నం అంటే మన్నా, ఈ అన్నం సవిసారం లేదు, ఇటువంటి అన్నం తెచ్చి మాకు పెడుతున్నావు, ఇలాంటి భోజనం ఇస్తున్నావు, నీళ్లు లేవు, నిప్పులు లేవు. సో నోటుకొచ్చినట్టు ఇజ్రాయేలీలు బాగా గునుగుతున్నారు మోషే మీద, దేవుని మీద. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయులు అనేకులు చచ్చిరి. దేవుడే, యెహోవా దేవుడే పాములను పంపించాడు. తాపకరమైన పాములను పంపించాడని వాక్యం సెలవిస్తుంది. ఈ భయంకరమైన పాములు అక్కడ ఇజ్రాయేలీల ప్రజలను కాటు వేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. కాటు వేయగా చాలా మంది చనిపోయారు, చాలా మంది మరణించారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, అందుకు 7వ వచనం, కాబట్టి ఇజ్రాయేలీయులు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పం తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిది. మోషే దగ్గరికి వచ్చేసారు ప్రజలందరూ. అయ్యా, ఈ భయంకరమైన ఈ పాముల వల్ల మేము చనిపోతున్నాం. నీకును దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు మేము పాపం చేసాం గనక మమ్మల్ని క్షమించండి, దయచేసి మమ్మల్ని క్షమించండి అని అక్కడ ఇజ్రాయేలీల ప్రజలు మోషేని వేడుకొనటం మనం గమనించగలం. ఆ తర్వాత మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడా, మరి బిడలు చనిపోతున్నారు, ఇజ్రాయేలీలు ఈ భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి, దయతో వారిని క్షమించి మార్గం తెలుపుమయ్యా అన్నప్పుడు దేవుడు మళ్ళీ ఏం చెప్పాడంటే, తాపకరమైన సర్పం వంటి ప్రతిమ అంటే ఒక విగ్రహము లాంటిది ఒకటి చేయించి అక్కడ ఒక పెట్టమన్నప్పుడు మోషే ఏం చేశాడంటే, ఇత్తడి సర్పం, ఇత్తడితో ఒక పామును చేయించి అక్కడ అరణ్యములో పెట్టినప్పుడు ఇజ్రాయేలీలందరూ ఏం చేయాలంటే ఆ ఇత్తడి సర్పం వైపు చూచినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అని దేవుడు తెలియపరిచాడు. అట్లనే ఇజ్రాయేలీలు ప్రజలందరూ ఏం చేశారంటే వెళ్ళి ఆ ఇత్తడి సర్పం చూసిన ప్రతి ఒక్కరు బ్రతికారు. ఆ యొక్క ఇత్తడి ఇత్తడి సర్పంతో కూడిన ప్రతిమను చూచినప్పుడు ఇజ్రాయేలు అందరూ బ్రతికారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ తర్వాత కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికారు. ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచిన వారందరూ బ్రతికారంట. అక్కడ దేవుడే మోషేకి చెప్పి ఒక ఇత్తడి సర్పపు విగ్రహాన్ని పెట్టించాడు. ఆ విగ్రహం వైపు చూచిన ప్రతి ఒక్కరు బ్రతికారు. విగ్రహం వైపు చూచిన ప్రతి ఒక్కరూ బ్రతికారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ యొక్క భయంకరమైన అనారోగ్యము నుంచి, ఆ భయంకరమైన మరణ పడక మీద నుంచి ఇజ్రాయేలీలు ప్రజలు ఆ ఇత్తటి సర్ప ప్రతిమను చూసి బ్రతికినట్లు మనము గమనించగలం. అందుకు నిదర్శనం దేవుని వాక్యం. ఇన్ ద సేమ్ వే యోహాను సువార్తలో కూడా ఈ సర్పం గురించి వ్రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా ఈ సర్పం గురించి వ్రాయబడింది. 3వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం ఒకసారి చూద్దాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెను. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెను. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ అరణ్యములో మోషే సర్పమును ఎత్తాడు కదా. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనాల్లో దాని గురించి ఇక్కడ వివరిస్తూ అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తాడో, మోషే ఎలా అయితే సర్పమును ఎత్తాడో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. మనిషి కుమారుడు ఎత్తబడవలెను. అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు నశించిపోతున్న ప్రజల కొరకు తన కుమారుని మనకు అనుగ్రహించారు. ఎవరైతే ఆయన కుమారుడు వైపు చూస్తారో ఈ రోజుల్లో వారు నశింపక నిత్యజీవం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్లియర్గా చెప్పాడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తాడో అలాగనే మనిషి కుమారుడు వైపు మీరు చూడాలి. మీరు నాశనం అయిపోకుండా ఆయన యందు విశ్వసిస్తేనే మీరు పరలోక రాజ్యానికి చేర్చబడతారు. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచితేనే నిత్యజీవం చేర్చబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వైపు చూచినవారు ఎవరైతే యేసు క్రీస్తు యందు విశ్వసిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తును నమ్ముతారో, ఎవరైతే యేసు క్రీస్తుని దేవుని కుమారుడని విశ్వసిస్తారో వాళ్ళు నశింపక నిత్యజీవం పొందుకుంటారని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అంతేకాదు, ఇంతకుముందు సంఖ్యాకాండంలో కూడా మనం గమనించాము. ఇత్తడి సర్పం వైపు చూచిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందారు. ప్రతి ఒక్కరూ మరణము నుంచి తిరిగి లేపబడ్డారన్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే పాము కాటుకు గురైన ప్రతి ఒక్కరూ బ్రతికారు. పాము కాటుకు గురైన ప్రతి ఒక్కరూ జీవించారు. ఎప్పుడు వాళ్ళు ఎత్తడి సర్పం వైపు చూచినప్పుడు వారు బ్రతికారు. అలాగనే ఎవరైతే యేసు క్రీస్తు వైపు చూస్తారో, ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వసించి ఆయన వైపు చూస్తారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం విశ్వసించి దేవుని వైపు చూడగలిగితే మనందరం నిత్యజీవం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.